రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటన రాజకీయ రంగు పులుముకుంటోంది. ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగడం కేంద్ర సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సర్కారుకు నోటీసు కూడా ఇచ్చింది. కాగా ఆదివాసీ కావడం వల్లే ద్రౌపది ముర్ము పట్ల బెంగాల్ సర్కార్ అనుచితంగా ప్రవర్తించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే రాష్ట్రపతి ముర్ము పర్యటన కమలం పార్టీ రాజకీయం చేస్తోందని మమతా బెనర్జీ ఎదురుదాడి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల జరిపిన పశ్చిమ బెంగాల్ పర్యటన హాట్ టాపిక్గా మారింది. ఈ పర్యటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సర్కారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బెంగాల్లో ఇటీవల 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సు జరిగింది. కాగా సంతాల్ సదస్సుకు హాజరు కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ వచ్చారు. సహజంగా రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే ఒక్కోసారి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉంటే చీఫ్ మినిస్టర్ తరపున ఎవరైనా మంత్రి స్వాగతం పలుకుతారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అటు ముఖ్యమంత్రి ఇటు ఆమె తరపున ఎవరైనా మంత్రిగాని స్వాగతం పలకలేదు. మొత్తం మీద బెంగాల్లో అడుగుపెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన వారే లేకుండా పోయారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ముందుగా బేధాన్ నగర్లో సంతాల్ సదస్సుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బేధాన్ నగర్లో సదస్సుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరించింది. దీంతో సదస్సు ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై నిర్వాహకులు తర్జన భర్జనలు పడ్డారు. ఒక దశలో అసలు సంతాల్ అంతర్జాతీయ సదస్సు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే చివరి క్షణంలో సదస్సును వేరే చోటకు మార్చారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక చేదు అనుభవంగా మారింది. ఇదే అంశంపై ద్రౌపది ముర్ము బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సోదరి సమానురాలు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. కానీ తనకు స్వాగతం పలకటానికి మమత ఎందుకు రాలేదో అర్థం కావటం లేదని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. కథ ఇక్కడితో ఆగలేదు. ఈ ఎపిసోడ్లోకి ప్రధాని నరేంద్ర మోదీ ఎంట్రీ ఇచ్చారు. బెంగాల్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అవమానం జరిగిందన్నారు. అంతేకాదు రాజ్యాంగాన్ని కూడా పశ్చిమ బెంగాల్ సర్కార్ అవమానపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఒక గిరిజన మహిళ పట్ల మమతా బెనర్జీ అత్యంత అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆయన నిప్పులు చెరిగారు. అణగారిన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా ఆదివాసీల పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న చిన్న చూపునకు ఈ సంఘటన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్లో ఎదురైన చేదు అనుభవం దేశ ప్రజలందరికీ బాధ కలిగించిందన్నారు ఆయన. అంతేకాదు బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్ అన్ని పరిమితులను దాటిందన్నారు. రాష్ట్రపతికి జరిగిన అవమానానికి మమతా సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఇందులో మరో అభిప్రాయమే లేదన్నారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి పదవి గౌరవాన్ని అలాగే పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సర్ప్ ప్రక్రియను ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేయాలన్నది మమతా బెనర్జీ ఆలోచన. కాగా ఇందుకు కౌంటర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అట్టడుగు వర్గాలు ప్రధానంగా ఆదివాసీలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఈ ఎపిసోడ్ను ఒక ఆయుధంగా ఉపయోగించాలని భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఏర్పడిన వివాదంపై మమతా బెనర్జీ స్పందించారు. అంతేకాదు బీజేపీపై ఆమె ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆమె టార్గెట్ చేశారు.
ఇందులో భాగంగా 2024 నాటి ఒక ఫోటోను, తమ ఆరోపణలకు రుజువుగా ఒక ఫోటోను ఆమె విడుదల చేశారు. కాగా సదరు ఫోటోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ కుర్చీలో కూర్చొని ఉంటారు. 2024 మార్చి 31న ఎల్కే అద్వానీ ఇంట్లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారం అందజేస్తున్నప్పటి చిత్రమది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ కుర్చీలో కూర్చొని ఉన్నారని ఆమె వెల్లడించారు. అంతేకాదు సదరు ఫోటో చూస్తే రాష్ట్రపతి పదవి పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న గౌరవం ఏమిటో అందరికీ తెలుస్తుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలో వాస్తవం లేదని మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. అయితే ఇదంతా ఒక కట్టు కథ అంటూ బీజేపీ తోసిపుచ్చింది. ఏది ఏమైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఎపిసోడ్తో మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడిందని చెప్పక తప్పదు.